నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీ సరస్వతి అమ్మవారి మూల నక్షత్ర కార్యక్రమానికి విశేష భద్రత ఏర్పాట్లు చేశారు. జన్మ నక్షత్రం రోజున సోమవారం తెల్లవారుజామున జరిగే మహా అక్షరాభ్యాసానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే పట్ల జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ విస్తృతమైన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. గోదావరి నది స్నానఘట్టాల పరివాహక ప్రాంతం కూడా పరిశీలనలో ఉంది. హనుమకొండ గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ హనుమాన్ నగర్ లో మహాదేవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో 7వ రోజు అమ్మవారు చండికాదేవి రూపంలో దర్శనమిచ్చారు. మండపంలో పార్వతీ సమేత వీరభద్రస్వామి అలంకరణ దీపోత్సవం నిర్వహించబడింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పట్టు వస్త్రాలతో అలంకరణ, పసుపు, కుంకుమ, అభిషేకాలు, కలశాలకు ప్రత్యేక పూజలు, నక్షత్ర హారతి చేపట్టారు. ఈ కార్యక్రమంలో కనిగంటి సదానందం, మురారి, శివ, విజయలక్ష్మి, శ్రీలత, సంధ్య పాల్గొన్నారు. ఇదంబాద్యం సమర్పయామి సర్వాలంకారార్థ స్వచ్ఛతా శుభనమస్తు. కార్యక్రమంతో అదా బృహస్పతి గ్రహదేవతాభ్యో నమో నమః. ఓం గురువారిష్టే సంప్రాప్తే గురుపదాంధకారే గురుధ్యానం ప్రవక్ష్యామి. యజమానస్యాః పుత్రపుత్రికా విడోభశాం దేవతో మహాదేవ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 7వ అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అలంకరణ శ్రీ దుర్గా మహాచండీ అవతారంలో భాగంగా అమ్మవారి రూపు, అమ్మవారి పాదాలు, అభిషేకం అండ్ శ్రీ దుర్గా పార్వతి దుర్గా మల్లేశ్వర స్వామి వారి దీపోత్సవ కార్యక్రమం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సిపిఎం పార్టీ గిరిజన సంఘ కార్యదర్శి కోళ్లు సాంబమూర్తి గిరిజన ప్రజలకు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2016-18 మధ్య 570 ఇళ్లను మాత్రమే మంజూరు చేసినప్పటికీ కొన్నిటి పరిస్థితి మరింత బాగోలేదు. గతంలో 2006-2016లో ప్రభుత్వం కూడా తప్పుడు వాగ్దానాలు చేసింది. కొత్త ఇళ్లు మంజూరు చేసి పాత ఇళ్ల రద్దు, కొమరాడ మండలం గిరిజన గ్రామాలకు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ఆ రేకిళ్ళు సుమారు ఇంచుమించు 16 సంవత్సరాలు 19 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రేకిళ్ళన్నీ కూడా శిథిలాస్తాయి. వర్షానికి ఏకం తడిచిపోయి ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రేకిళ్ళు ఉండడం వల్ల పత్తిళ్ళు మంజూరు చేయని పరిస్థితి ఉంది. పత్తిళ్ళు రాకుండానే, ఎందుకంటే ఐడి ఉంది, మీకు ఇల్లు మంజూరు చేసామని చెప్పి ఇల్లు మంజూరు చేసామని ఐడి ఉండడం వల్ల ఈ పత్తిళ్ళు రాక గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో వెంటనే 2006లో రేకిలు ఏ గిరిజనులకు ఇచ్చారో అవన్నీ కూడా ఆ రేకిలు ఇచ్చిన ఐడిని రద్దు చేయాలి, పత్తిళ్ళు మంజూరు చేయాలి. ఆ విధంగా గిరిజనులకు అందరూ కూడా ఇల్లును మంజూరు చేసి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకోవటమని చెప్తున్న నేపథ్యంలో వెంటనే 2006లో ఇచ్చిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఇచ్చిన ఇల్లులకి, అలాగే ఇప్పుడు ఏదైతే గిరిజనులకి రేకులు ఇచ్చిన రేకుల ఐడి తొలగించి కొత్త ఇల్లు మంజూరు చేసి అన్ని విధాలుగా గిరిజన ప్రజలు ఆదుకోవాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో ఎవరైతే ఇల్లు పెండింగ్ ఉందో వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా
బాపట్ల జిల్లా కర్లపాలెం ఆరివైశ్య కళ్యాణ మండపంలో మానవతా స్వచ్ఛంద సంస్థ సమావేశం జరిగింది. బాపట్ల మండల ప్రెసిడెంట్ తునుకుంట్ల సుబ్బారావు మాట్లాడుతూ ఆపద దుఃఖంలో ఉన్న వారిని సహాయ సహకారాలతో ఓదార్చడం ద్వారా వారికి ధైర్యం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మార్చురీ పెట్టిన ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా అందిస్తామని సూచించారు. కార్యదర్శి మందపాటి పరమానంద కుమార్, శ్రీనివాసారెడ్డి, బొమ్మనబోయిన సామయ్య, మంతిన నాగవర్మ, పిట్టు మల్లిక్ పాల్గొన్నారు. సేవా సంస్థ తరఫున దాన్ని ఉచితంగా ఇవ్వబడును. మరి అవసరమైన వారు మరి కమిటీ ద్వారా తీసుకెళ్లవలసిందిగా కోరుతా ఉన్నాము. అలాగే మరి 200 మంది సభ్యుల్ని ఈ మానవతా కమిటీలో చేర్పించడం జరిగింది. మరి ఇది మొదటి సమావేశానికి అందరినీ ఆహ్వానించాము. మరి మొదటి సమావేశం అవడం వల్ల ఉదయం పూట అవ్వడం వల్ల కానీ ఎట్లాగన్నా కానీ విద్యార్థులు అంటే ఎవరైతే లేకుండా చదువుకోవటానికి మరి ఇష్టపడి వారికి చదువుకోవడానికి వెసులుబాటు లేని విద్యార్థులు ఎవరైతే ఎన్నుకోబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ బుక్స్ కానీ పెన్స్ కానీ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నాం. మరి సెంట్రల్ కమిటీ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి ముందుండి జరపడానికి మేము చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి ఈ రుగ్మతల్ని తొలగించడానికి ముందడుగు వేయాలి. మహిళల పట్ల మరి గౌరవంతో ప్రవర్తించాలని ఒక సదుద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ప్రతి ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్కి వెళ్ళి విద్యార్థులు ఏ విధంగా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే దాని మీద మరి ఆర్గనైజేషన్ చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈ సమాజాన్ని మరి పురోభివృద్ధి చెందడానికి మానవత్వం కలిగినటువంటి మనుషులు అందరమే దీంట్లో సభ్యులుగా చేరి మరి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సమావేశంలో తెలుపుకుంటూ బాపట్ల జిల్లా కర్లపాలెం వాసవి ఆరివైశ్య కళ్యాణ మండపంలో శరన్నవరాత్రులను పురస్కరించుకుని దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద ఎత్తున హాజరై శ్రీనివాస పద్మావతి భూదేవి కళ్యాణం కార్యక్రమాన్ని అర్చక స్వామి పవన్ శర్మ ఆధ్వర్యంలో చేశారు. ఈ కార్యక్రమంలో తునుగుంట్ల వెంకట సుబ్బారావు, లలితాబాబు, జీవి గుప్తా, శ్వేత, అనుష, చేబ్రోలు విజయలక్ష్మి, సువర్చులు పాల్గొన్నారు. కలియుగం ప్రారంభమైన తర్వాత మానవుడికి ఇచ్చినటువంటి గొప్ప బలం ఏదంటే అంటే ఈ కలియుగంలో నేను ఎవరికి కనిపించను కదా, వారు చేసేటటువంటి పాపాలు అంటే తెలియక చేసేదండి, తెలిసి చేసే వాటికి ఆయన దారి చూపించడు. తెలియక చేసినటువంటి పాపాలకు ఏ రోజైతే కనుక మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నారాయణ అని తలుస్తాడో ఆ నీలవర్ణంలో ఉంటుంది పాపం దాకా అది తను తీసుకుని అంటే విషం లాంటిది అనమాట. ఆ నీలవర్ణం అనేటటువంటి విషయాన్ని తాను తీసుకొని శ్వేతంగా ఉండేటటువంటి శుద్ధైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఫలితాన్ని మనందరికీ ఇచ్చారు. అందువల్లే అన్ని రకాలైనటువంటి మానవుడు చేసేటటువంటి పాపాలు ప్రపంచంలో ఏ జీవి చేయదు. అందువల్లే ఆ విష్ణుమూర్తి మేఘవర్ణం అంటే నీలవర్ణానికి మారిపోయాక అంత గొప్పదైనటువంటి ఆ విష్ణుమూర్తి లోక కళ్యాణంలో స్వామివారి యొక్క సుముహూర్త కార్యక్రమం ప్రారంభం. అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక పర్యటన చేపట్టారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో దివ్యాంగులకు 35 ట్రైస్ కుర్చీలు పంపిణీ చేశారు. అభ్యర్థులకు మెగా డిఎస్సి నియామక పత్రాలు అందజేసి విద్యుత్ ప్రమాదాల్లో 2 వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా విరాళాలు ఇచ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించి ప్రజల అర్జీలను స్వీకరించి వాటిని త్వరితగిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మొత్తం ఏ రాష్ట్రం కంటే అన్ని రాష్ట్రాల కంటే ముందే స్వాగత పలికి దీంట్లో భాగస్వాములు అయ్యామన్నమాట. దాన్ని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎక్కడైతే ఏదైతే ఓకేనా ఓకేనా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కాన్షీరాం విగ్రహం వద్ద ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. జిల్లా నాయకులు కాటి మార్క్, గొర్రెపాటి రవి, దుడ్డు భాస్కర్రావు కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని రాజ్యాంగ పీఠికను విస్మరిస్తుందని
ఆర్ఎస్ఎస్ భావాజాలం ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్నట్లుగా విమర్శించారు. అక్టోబర్ 9న విజయవాడ ధర్నా చౌక్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున నిరసనకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ముందు మరి ఈ యొక్క పాంప్లెట్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులంతా కూడా మరి ఏదైతే లౌకిక సామ్యవాద పదాలని, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పదాలని భావజాలంతో, విశ్వ హిందూ పరిషత్ భావజాలంతో తీసివేయడానికి పూనుకొన్నదో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు 9వ తారీఖు అక్టోబర్ 9వ తారీఖున విజయవాడలో ధర్నా చౌక్ వద్ద పెద్ద ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఈ ధర్నాని జయప్రదం చేయవలసిందిగా బహుజనులందరినీ పేరు పేరును ఆహ్వానిస్తూ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క దళిత బిడ్డ, బహుజన బిడ్డలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఏకమయ్యి, ఎందుకంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే ఈ దేశంలో క్రిస్టియన్స్ మైనార్టీలు ఉండకూడదు, ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలనే ఒక దుష్ట అభిప్రాయాన్ని మరి తొలగించాలంటే ఖచ్చితంగా మనం అందరం ఏకమయ్యి ఈ దేశంలో ఉన్న కులాలందరూ మతాలన్నీ కూడా సమానం కాబట్టి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ముస్లిమ్స్, క్రిస్టియన్లు లేని దేశంగా తీర్చిదిద్దాలని వాళ్ళు కృతనిశ్చయితంతో ఉండి ఈ యొక్క పావులు కదుపుతున్నారు. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి అందరూ ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా పేరున కొరసపాడు మండలం రాదినూతల గ్రామంలోని శ్రీ షిరిడి సాయి మందిరంలో విశ్వవాసునామ సంవత్సర సందర్భంగా ఆదివారం శుద్ధ షష్ఠి మహాచండీదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఉభయదాతలు శ్రీ చెప్పిడి వెంకట నాగేశ్వరరావు రాధా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేశారు. గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దీవెనలు పొందుతూ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొరసపాడు మండలం రావినూతలలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో 7వ రోజు శ్రీ మహాచండీదేవి దర్శనమిచ్చారు. అమ్మవారికి కుంకుమ పూజ, ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఉభయదాతలు కోట వెంకయ్య చౌదరి, ధర్మపత్ని అంజమ్మ, వారి కుటుంబ సభ్యులు పాల్గొని గ్రామ ప్రజలు, మహిళలకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
జిందాల్ నిర్వాసితులు 100వ రోజు పూర్తి చేసుకుని గొండగడ్డమ్మకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చేతుల మీదుగా సన్మానం చేశారు. రేపటి నుంచి గ్రామాల వారీగా నిరాహార దీక్షలకు సిద్ధమవమని నిర్వాసితులు ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ మద్దతుగా నిలిచారు. నిరుపేద నిర్వాసితులు తమ వద్ద ఉన్న 4 ఎకరాల భూమిని కోల్పోయే వరకు నిరసన కొనసాగిస్తామని, పోలీస్ నిర్బంధాన్ని ఎదుర్కొని పోరాటం ప్రజల మద్దతు పొందిందని తెలియజేశారు. ఏదైతే ఒప్పందాలు చేశారో ఆ ఒప్పందాలన్నీ అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికి 100 రోజులు కాదు 1000 రోజులైనా సరే ఇదే దీక్షతో నిర్వాసితులందరూ పోరాటానికి సిద్ధమవడం చాలా సంతోషం, శుభదాయకం. ఈ పోరాటాన్ని రేపటి నుంచి వేరే రూపం తీసుకునేందుకు మేము అందరూ సమాయత్తం అవుతున్నాం. 100 రోజులు ఏం చూసారో 100 రోజుల తర్వాత అంతకంటే యాజమాన్యం చేసిన మోసాలకి సర్వం కోల్పోయిన నిర్వాసితులందరూ పోలీసులు అనుమతి లేకపోయినా సరే ఎమ్మెల్సీ రఘురాజు గారి ఇంటిలో 100 రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 100 రోజులైనా సరే స్థానిక ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ స్పందించకపోయినా ఏదైతే జిల్లాలో ఉన్న కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, సిఐ కానీ నిర్బంధం ప్రయోగించిన 100 రోజులుగా పోరాటాన్ని వీరోచితంగా ముందుకు తీసుకెళ్లిన జిందాల్ నిర్వాసితులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పోరాటాన్ని మరికొంత విస్తృతం చేసి విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 150 రోజుల్లో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వడం చరిత్ర అని ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి తెలియజేశారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ పురుషులతో సమానంగా 7,955 స్త్రీలు ఎంపికయ్యారని, చంద్రబాబు గారి నేతృత్వంలో మెగా డిఎస్సి ద్వారా హామీలు నిజమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్, పిఏసిఎస్ చైర్మన్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రైతు బజార్ సమస్య కావచ్చు, మరి కొత్తవలస డిగ్రీ కాలేజ్ సమస్య కావచ్చు, లేకపోతే నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ శాఖ రోడ్లు కానీ, ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ కోర్టు భవనాలు నిధుల కోసం అన్ని అంశాలు కూడా మాట్లాడుకున్నాం. ఏదైనా సూపర్ 6 సూపర్ హిట్ అయ్యి ఇవాళ రాష్ట్రంలో ప్రజలంతా సస్యశ్యామలంగా ఆనందంగా ఉన్నారు. జగన్కి 29లో కూడా బుద్ధి చెప్తారనే మాట నేను ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బాగుంటే రాష్ట్రం, దేశం, సమాజం, గ్రామం, కుటుంబం బాగుంటుందనే ఒక నినాదంలో అన్నదాత సుఖీభావని మొదటి విడత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోగలిగాం రైతాంగానికి ఇచ్చి. ముఖ్యంగా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలి అని విద్యా వ్యవస్థలో నూతన వరవడులకు లోకేష్ బాబు గారు నాంది పలికారు. ప్రతి ఒక్క విద్యార్థులకి తల్లికి వందనం ప్రోగ్రాం ద్వారా ప్రతి పేదవాడికి తల్లి అకౌంట్కి 13,000 రూపాయలు తల్లికి వందనం ఇవ్వడం జరిగింది ఇవాళ. మరి అదేవిధంగా నిరుద్యోగ యువత ఉన్నారు, మరి వాళ్ళకి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. విజయనగరం జిల్లా తోటపాలెం ముత్యాలమ్మ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి అలంకారం జరిగింది. విద్యార్థులు సామూహిక కుంకుమ పూజ నిర్వహించి పిల్లలకు రక్షాబంధనలు కట్టి పుస్తకాలు అందజేశారు. పూజా కార్యక్రమంలో పెద్దలు, పిల్లలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి భక్తిభరిత పూజలు చేశారు. ఈ ఉత్సవం విద్య, భక్తి, సాంప్రదాయ విలువలను ప్రతిబింబించింది. హస్తో రక్షణయామి, పాదో రక్షణయామి, భోగే పరు కర్పూర నాగవల్లి దళాయుక్తం ముక్త శ్రీ సిద్ధి వరసిద్ధి వినాయక స్వామి తాంబూల
తాంబూలం సమర్పయామి. తాంబూలం అనంతరం నమస్కారాన్ సమర్పయామి. ఓం వేదాంతం లక్ష్మణాత్రేయ మేడం అమ్మగారు ఉన్నప్పుడు గవర్నర్ చేస్తారు. మీరు మామూలుగా ఆర్టిస్ట్ మీరు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం సీతానగరం ముల్లి రమణబాబు ఆధ్వర్యంలో శ్రీ దుర్గమాంబ ఆటో స్టాండ్ అలాగే ఎన్టీఆర్ సెంటర్ దగ్గర ఘనంగా అన్న సమారాధన జరిగింది. 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గత 9 సంవత్సరాలుగా ఉందన్నారు. 21 ఐటమ్స్ తో భోజనాలు ఏర్పాటయ్యాయి. చాలా మంది రాజకీయ నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. భక్తులు అన్న సమారాధనలో భాగంగా సమాజ సేవ మరియు భక్తి పండుగను ఆనందంగా అనుభవించారు. ఈ ఎంతో కఠిన నియమాలతో ఈ నవరాత్రులు చేసిన సందర్భంగా వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శ్రీ టి హర్షవర్ధన్ ప్రసాద్ గారికి, అలాగే ఆనంద్ గారికి, ఉప్పారావు గారికి, ఈ చక్కని ఏర్పాటులో భాగస్వాములైనటువంటి యూత్ అందరికీ కూడా ధన్యవాదాలండి. వాస్తవంగా గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. వారు అన్ని కారణాలు రేపు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి మరొక వారిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఏదైనప్పుడు కూడా 9 సంవత్సరాలుగా ఈ ప్రాంతం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఫంక్షన్ లాగా అలాగే మన బంధువులు, మన స్నేహితులు, మన ఇష్టలు, మన ప్రజలు, మన లీడర్స్ అందరినీ ఒకసారి గుర్తు చేస్తూ, అలాగే ఈరోజు ఈ సందర్భంగా అమ్మవారిని మన మనసా వాంచ ఈ 11 రోజులు వాళ్ళు గుర్తు చేసుకుని అమ్మవారి దయాకి పాత్రలే, అమ్మవారి పూజా విధానంలో ముందుకెళ్తే ఆమె ఆశీస్సులు మా ఈ గ్రామానికి, ఈ యొక్క మా సోదరులకి, సోదరీమణులకి, మా వార్డు ప్రజలకి, పెద్దలకి అందరికీ ఉండాలని, అలాగే పాత్రికేయులకు కూడా ఈ మాకు సహకరించిన పాత్రికేయులు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలా మా మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసా వాంచ కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా చేయాలని మనసారా కోరుకుంటూ. విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడలో దల్లివాణిపాలెం వద్ద అనేక సేవా కార్యక్రమాలు, రక్తదానాల ద్వారా ప్రసిద్ధి చెందిన జాగారపు శ్రీను ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వెలమ వెల్ఫేర్ అలాగే డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లారపు రామ్మోహన్ నాయుడు పాల్గొని శ్రీను చిన్ననాటి స్నేహితుడిని సేవా కార్యక్రమాల ద్వారా సేవ చూపిన వ్యక్తిగా కొనియాడారు. అతిరథ మహారాజులు డాన్స్, బేబీ డాన్స్ తో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాగరూక శ్రీను కోసం మాట్లాడడానికి ఏం లేదు. అలాగే భాను గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏ టైంలో ఏ కష్టం వచ్చినా మీ అందరి ముందుకు వచ్చే వ్యక్తులు, ముఖ్యంగా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. ఈరోజు మన గాజువాక పెదగంట్యాడ శ్రీ దుర్గా శ్రీనివాస్ ఫ్యాబ్రికేషన్ ఆధ్వర్యంలో అంగరంగ విభంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు డ్యాన్స్, బేబీ డ్యాన్స్ ఏర్పాటు చేశాం. అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు, ప్రేక్షకులు కూడా. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి, మరియు మా బంధుమిత్రులకి, స్నేహితులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇదే విధంగా నాకు స్పాన్సర్ చేసిన ప్రతి మిత్రుడికి, సేవలకు, రాజకీయ నాయకులందరికీ కృతజ్ఞతలు. శనివారం 4వ తారీఖు ప్రతి సంవత్సరం సుమారు బిఫోర్ లాస్ట్ ఇయర్ 1 సంవత్సరం
500 పీపుల్స్కి అన్నదానం చేయడం ఈ సంవత్సరం ఎక్కడ ఆ టైంలో అన్నదానాలు లేవండి. సుమారు మేము 10,000 మందికి పైగా అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంతమంది వచ్చినా మాకు సహకరించడానికి వెళ్ళాలి మిత్రులందరూ ఉన్నారండి. అడగగానే కాదనకుండా హెల్ప్ చేసిన వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా ఈ యొక్క అన్నదానాన్ని ఘనంగా చేస్తారని మనసు. హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మోతీనగర్ లో ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించారు. ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఈ క్యాంటీన్లు పనిచేస్తాయన్నారు. ఇక్కడ ₹5కి అల్పాహారం, ₹5కే భోజనం లభిస్తుంది. జిహెచ్ఎంసీ అల్పాహారంపై 14, భోజనంపై 24.83 వెచ్చిస్తుంది. దీనివల్ల ఒక్కో వ్యక్తిపై దాదాపు 3,000 వరకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మరియు జోనల్ కమిషనర్ హేమంత్ పాల్గొన్నారు. తినేవస్తులంతా మహిళలే కాదు సార్. రోజుకొకటి అంటే ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలలో సముద్రం సుమారు 200 మీటర్ల మేర